అందరికీ నమస్కారం అండి. నిన్నటి వీడియోలో మనం యుద్ధకాండలో 70వ సర్గలో ఉన్నాము. రాముడు కుంభకర్ణుని చిత్రవధ చేయటం. ఇక్కడ వానరులు రాక్షసులు ఒకరినొకరు హింసించుకోవడం అది చూసాం మనం. వారలా పడిపోవడం చూసి తక్కిన వానరులు కుంభకర్ణుడి మీద పడ్డారు. అంటే నిన్న శరభుణ్ణి కుంభకర్ణుడు కొట్టడం, నీలుణ్ణి కొట్టడం, గవాక్షుణ్ణి కొట్టడం, గంధమాదుణ్ణి, ఇలా రాక్షసులందరినీ వానరులందరినీ కూడా కుంభకర్ణుడు కొట్టడం అనేది చూసాము. ఇప్పుడు అక్కడి నుంచి మనం కంటిన్యూ చేద్దాం 70వ సర్గ. వారలా పడిపోవడం చూసి తక్కిన వానరులు కుంభకర్ణుడి మీద పడ్డారు. వారందరూ పర్వతం ఎక్కినట్టు కుంభకర్ణుడి మీదకి ఎక్కారు. గిల్లారు, రక్కారు, కొరికారు, గుద్దారు, కుమ్మారు, తన్నారు. ఆ వానరులతో కుంభకర్ణుడు చెట్లతో నిండి ఉన్న పర్వతంలా ఉన్నాడు. గరుత్మంతుడు పాములను తినేటట్టు వానరులను అనేకులను కుంభకర్ణుడు తినేశాడు. కానీ కుంభకర్ణుడు వాళ్ళని నోట వేసుకోగా వాళ్ళు ముక్కుల్లోంచి చెవుల్లోంచి బయటకు వచ్చేశారు. అయినా కుంభకర్ణుడు పిశాచంలాగా నృత్యం చేస్తూ వానరులను ఎందరినో చంపేశాడు. యుద్ధరంగం అంతా రక్తంతో నిండిపోయింది. వాడప్పుడు వజ్రాయుధం పట్టుకొచ్చిన ఇంద్రుడిలాగా, కాలపాశాలు పట్టుకొచ్చిన యముడిలాగా, ఎండిపోయిన అడవులు కాల్చేసే దావాగ్నిలాగా విజృంభించాడు. దాంతో వానరులు గోల పెట్టారు. రాముని పాదాల మీద పడ్డారు. అది చూసి అంగదుడు పర్వత శిఖరం పుచ్చుకుని సింహనాదం చేస్తూ కుంభకర్ణుడి మీద కురికాడు. కుంభకర్ణుని అనుచరులను ఎంతోమందిని నాశనం చేశాడు. దాని మీద మండిపడుతూ కుంభకర్ణుడు శూలం విసిరాడు. కానీ అంగదుడు నేర్పుతో తప్పించుకుని వాడి గుండెల మీద ఒక్క చెరుపు చేర్చాడు. దాంతో కుంభకర్ణుడు మూర్ఛపోయాడు. అయితే ఒక్క క్షణానికే తేరుకుని ఎడమచేయి బిగించి అంగదుడిని ఒక్క పొట్టు పొడిచాడు. అంగదుడు మూర్ఛిల్లి పడిపోయాడు. అంగదుడు పడిపోగా కుంభకర్ణుడు శూలం పుచ్చుకుని సుగ్రీవుని మీద పడ్డాడు. సుగ్రీవుడు ఒక పర్వతం పుచ్చుకుని కుంభకర్ణుడి మీదకి ఉరికాడు. అప్పుడు కుంభకర్ణుడు వికృతంగా నుంచుని వికటంగా నవ్వుతూ వానరులను మింగసాగాడు. అది చూసి సుగ్రీవుడు, నువ్వు చాలామంది వానరులను పడగొట్టావు, గొప్ప పనులే చేశావు, చాలామందిని తిన్నావు, నీకు చాలా కీర్తి వచ్చింది. ఈ క్షుద్ర వానరులతో నీకేం పని? వాళ్ళని విడిచిపెట్టు, ఇదిగో పర్వతం విసురుతున్నాను, కాచుకో అన్నాడు. దానికి కుంభకర్ణుడు, నువ్వు ప్రజాపతి మనవడవు, చాలా ప్రతాపం గలవాడవు, కానీ ఎందుకు ఇలా పేల్తావు అని ఎదురడిగాడు. వెంటనే సుగ్రీవుడు ఆ పర్వతం విసిరేశాడు. అది కుంభకర్ణుని గుండెల మీద పిడుగుపడ్డట్టు పడింది. కానీ చూస్తుండగానే అది రాతి మీద పడ్డ కుండలాగా ముక్కముక్కలైపోయింది. అది చూసి వానరులు గోలు పెట్టగా రాక్షసులు గోల చేశారు. కానీ కుంభకర్ణుడు ఆ దెబ్బతో మిక్కిలి కోపించి సుగ్రీవుని మీద శూలం విసిరాడు. హనుమంతుడు మధ్యనే పట్టుకుని ఆ శూలం విరిచిపారేశాడు. అది 1000 పుట్లు ఇనుముతో చేశారు. కానీ హనుమంతుడు దాన్ని మోకాటికి పెట్టి వంచి సులువుగా విసిరేశాడు. అది చూసి వానరులు సింహనాదాలు చేశారు, ఎగిరిగంతులు వేశారు. హనుమంతుడిని ఎంతో పూజించారు. తన శూలం భగ్నం కావడము, వానరుల కోలాహలము చూసేటప్పటికీ కుంభకర్ణుడికి ఒళ్ళు మండిపోయింది. మలయపర్వత శిఖరం పెరిగి తెచ్చి దాంతో సుగ్రీవుడిని కొట్టాడు. ఆ దెబ్బకి సుగ్రీవుడు మూర్ఛపడిపోయాడు. రాక్షసులు సింహనాదాలు చేశారు. కుంభకర్ణుడు అది చూసి మహావాతం మేఘాన్ని లాగా సుగ్రీవుని ఎత్తుకుని బయలుదేరాడు. అప్పుడతను ఉన్నత శిఖరంతో మేరు పర్వతంలా ఉన్నాడు. దాని మీద రాక్షసులు మళ్లీ సింహనాదాలు చేశారు. దేవతలు ఆశ్చర్యపడిపోయారు. అప్పుడు కుంభకర్ణుడు ఈ సుగ్రీవుణ్ణి హరిస్తే రామునితోనూ లక్ష్మణునితోనూ వానర సైన్యం అంతా హరించినట్లవుతుంది అనుకున్నాడు. కానీ కుంభకర్ణుడు సుగ్రీవుని ఎత్తుకు బయలుదేరడము, వానరులందరూ పారిపోతూ ఉండడము చూసి హనుమంతుడు, సుగ్రీవుడు పట్టుబడిపోయాడే, నేను ఇప్పుడేం చేయాలి? ఏది మంచిదో అదే చేయాలి. పర్వతం అంతగా పెరిగిపోయి కుంభకర్ణుడిని చంపేస్తే సుగ్రీవుని విడిపించడము, కుంభకర్ణుని చంపడము, ఈ రెండూ చూసి వానరులు చాలా సంతోషిస్తారు. ఇంతకీ సుగ్రీవుడు తనని దేవతలు పట్టుకున్నా నాగులు పట్టుకున్నా విడిపించుకోగలడే? రాళ్ల దెబ్బ తగిలి మూర్ఛ రావడం వల్ల సుగ్రీవుడు ఇప్పుడు అది జరుగుతున్నది తెలుసుకోలేకుండా ఉన్నాడు. అతను తేరుకున్నాడంటే తనకి వానరులకి మేలు కలిగేటట్టు చేయగలడు. నేను విడిపిస్తే సుగ్రీవుడికి అపఖ్యాతి వస్తుంది, దాంతో అతనికి కోపం వస్తుంది. అంచేత నేను భారమంతా సుగ్రీవుని పరాక్రమం మీదే ఉంచి పారిపోతున్న వానరులకు ధైర్యం చెప్పి వస్తాను అనుకుని వానరులను మళ్ళీ నిలుపు చేశాడు. కుంభకర్ణుడు సుగ్రీవుని ఎత్తుకుని లంకలోకి బయలుదేరాడు. అతని మీద రాక్షసులు, రాక్షసాంగనలు పువ్వులు చల్లారు, పేలాలు చల్లారు, సుగంధ జలాలు చల్లారు. దాంతో అదివరకే కదులుతున్న సుగ్రీవుడు తేరుకున్నాడు. తనని కుంభకర్ణుడు ఎత్తుకుని లంకా వీధులలో వెళుతూ ఉండడం అతనికి తెలిసింది.
అయ్యో, నేనిప్పుడు కుంభకర్ణుని చేతిలో చిక్కిపోయానే, ఏమిటి చేయడం? ఏం చేస్తే వానరులకు ఇష్టము, ప్రీతి, హితము కలుగుతుందో అది చేస్తాను అనుకుని అతను వెంటనే గోళ్లతో కుంభకర్ణుని చెవులు గిల్లి తెంచి పారేశాడు, ముక్కు కొరికి పారేశాడు. పైగా పొట్ట మీద పక్కలు కరిచాడు. దానికి కోపించి కుంభకర్ణుడు సుగ్రీవుని నేల మీద పెట్టి రాశాడు. రాక్షసులు అనేక విధాలు కొట్టారు. అయినా తప్పించుకుని సుగ్రీవుడు ఒక్క ఎగురు ఎగిరి రాముని దగ్గరికి వెళ్ళిపోయాడు. ముక్కు చెవులు పోగా రక్తం కార్చుకుంటూ కుంభకర్ణుడు సెలేళ్లతో నిండిన పర్వతంలా ఉన్నాడు. సుగ్రీవుడు తప్పించుకుని పోవడం చూసి అతను మరీ మండిపడి మళ్ళీ యుద్ధరంగంలోకి బయలుదేరాడు. అయ్యో, ఆయుధం పోయిందే అనుకుని అతను ముద్గరం అందుకుని బయలుదేరాడు. అయితే ఆ కోపంతో అతను రాక్షసులు ఎవరో వానరులు ఎవరో గుర్తించలేక చేతికందిన వాళ్ళనల్లా వాళ్ళని వీళ్ళని కూడా సంహరించసాగాడు. అది చూసి క్రుద్ధుడై లక్ష్మణుడు యుద్ధం ప్రారంభించాడు. అతను ముందు కుంభకర్ణుని శరీరాన 7 బాణాలు నాటించాడు. తర్వాత మరికొన్ని బాణాలు ప్రయోగించాడు. కానీ కుంభకర్ణుడు లక్ష్మణుని విడిచి రాముని మీదకి దుమికాడు. వెంటనే రాముడు రౌద్రాస్త్రం ప్రయోగించి కుంభకర్ణుని గుండెల మీద పదునైన బాణాలు నాటాడు. ఆ దెబ్బతిని రాముని మీదకి ఉరికిన కుంభకర్ణుని నోట అగ్నిజ్వాలలు వెలువడ్డాయి. దాంతో అతను వానరులను నాశనం చేయసాగాడు. రాముడు మళ్లీ బాణాలు వేసి కుంభకర్ణుని చేతిలో ఉన్న గద పడగొట్టాడు. అతని చేత ఉన్న మరికొన్ని ఆయుధాలు కూడా కింద పడిపోయాయి. ఇలా నిరాయుధుడైపోయిన కుంభకర్ణుడు చేతులతోనూ కాళ్లతోనూ యుద్ధం ప్రారంభించాడు. కోపగూర్ణితుడై రాక్షసులను వానరులను కూడా తినేయసాగాడు. ఆ స్థితిలోనే వాడు పర్వత శిఖరం ఒకటి రాముని మీదికి విసిరాడు. కానీ రాముడు 7 బాణాలతో అది అంతరిక్షాన ఉండగానే పిండి పిండి చేశాడు. అప్పుడు కుంభకర్ణుడు 200 వానరులను నలిపివేయడానికి బయలుదేరగా రాముడు వాడిని నేల మీద పడేటట్టు కొట్టాడు. ఇదంతా చూస్తున్న లక్ష్మణుడు కుంభకర్ణుని చంపడానికి అనేక ఉపాయాలు ఆలోచించి, అన్నా, రక్తగంధం వల్ల మత్తుడై వీడు వానరులని రాక్షసులని భేదం గుర్తించకుండా దొరికిన వాళ్ళందరినీ మింగేస్తున్నాడు. కనుక ఇప్పుడు వానరులు వీడి మీద ఎక్కితే చాలా మంచిది. వానర ప్రముఖులు వీడిని కదలకుండా చేయడం కూడా చాలా మంచిది. దాంతో వీడి కింద పడిపోతాడు, వానరులకు రక్షణ కలుగుతుంది అన్నాడు. ఆ మాట నిజమే అని ఆ మాట వినడమే తడవుగా కిచకిచ చూస్తూ వానరులు వాడి మీదకి ఎగిరి కూర్చున్నాయి. కానీ వాడు చెడ్డ ఏనుగు మావటి వాళ్ళను విదిలించి కొట్టేటట్టు వానరులను విదిలించాడు. అది చూసి రాముడు వీడు చాలా దురాత్ముడు అని తలచి మళ్ళీ ధనుస్సు ఎత్తాడు. అది చూసి వానరులు విజృంభించారు. రాముడు నారి మోగించాడు. దాంతో మిక్కిలి క్రుద్ధుడై వాడు రామునికేసి తిరిగాడు. అప్పుడు రాముడు, రాక్షసరాజా కుంభకర్ణ, భయపడకు, రా, నేను ఇదే సిద్ధంగా ఉన్నాను. నేను రాముణ్ణి క్షణంలో నేను చంపేస్తాను అని చెప్పాడు. అది విని కుంభకర్ణుడు వికృతంగా నవ్వి చాలా క్రోధం వహించి వానరులను పారదోలుతూ రాముని మీదకి బయలుదేరి, రామా, నేను విరాతుణ్ణి కాను, కబంధుణ్ణి కాను, కరుణ్ణి కాను, వాలిని కాను, మారీచుణ్ణి కాను, నేను కుంభకర్ణుణ్ణి వచ్చాను. ఇదిగో మంచి ఇనుముతో చేసిన నా ముద్గరం చూసావా? దీంతో నేను ఇదివరలో ఎందరో దానవులను, దేవతలను సంహరించాను. నా ముక్కు చెవులు తెగిపోయాయని చులకనగా చూడకు. అవి లేకపోవడం వల్ల నాకు లేశము బాధలేదు. కనుక ఇక్ష్వాకు శార్దూలా, ఏది నా మీద నీ బలం కొంచెం చూపించు, తర్వాత నీ పౌరుషం గుర్తించి నేను తినేస్తాను అని పలికాడు. వెంటనే రాముడు మంచి బాణాలు విడిచాడు. కానీ వాటి వల్ల కుంభకర్ణుడు జంకలేదు. అవి సప్తతాళాలను భేదించిన బాణాలు, వాలిని సంహరించిన బాణాలు. కానీ అవి కుంభకర్ణుని ఏమీ చేయలేకపోయాయి. కుంభకర్ణుడు ఆ బాణాలు ముద్గరంతో గిరగిర తిప్పి కొట్టాడు. దాంతో వానరులను కూడా కొట్టాడు. అది సహించక రాముడు వాయవ్యాస్త్రం ప్రయోగించాడు. దాంతో కుంభకర్ణుని కుడి చేయి తెగి ముద్గరంతో కూడా కింద పడిపోయింది. కుంభకర్ణుడు ఆ దెబ్బతిని పెడబొబ్బలు పెట్టాడు. ఆ ముద్గరం కింద కొందరు పచ్చడైపోయి వానరులు చనిపోయారు. పారిపోగా చావగాను మిగిలి ఉన్న వానరులు మహాభయంకరమైన రామ కుంభకర్ణుల ద్వంద్వ యుద్ధం చూడసాగారు. కుంభకర్ణుడు వెంటనే రెండో చెత్త ఒక చెట్టు పెరిగి బయలుదేరాడు. రాముడు ఐంద్రాస్త్రం ప్రయోగించి ఆ చేయి కూడా తెగ్గొట్టేశాడు. ఆ చేతి కింద పడి కొన్ని బండరాళ్ళు గుండా అయిపోయాయి, కొన్ని చెట్లు పిప్పైపోయాయి. వానర రాక్షస వీరులు కొందరు ముద్ద అయిపోయారు. అక్కడికి కుంభకర్ణుడు పెడబొబ్బలు పెడుతూ బయలుదేరాడు. వెంటనే రాముడు 2 అర్ధచంద్ర బాణాలు తొడిగి వాడి పాదాలు 2 నరికేశాడు. ఆ కాళ్ళు తెగిపడిపోయినప్పుడు పెద్ద ధ్వని అయింది. దాంతో గుహలు పికటిల్లాయి. సముద్రం తడతడలాడింది. ఆకాశం బొబ్బరించింది.
చేతులు కాళ్ళు తెగిపోయినా నోరు తెరుచుకుని కుంభకర్ణుడు రాహులాగా బయలుదేరాడు. వెంటనే రాముడు వాడి నోటి నిండా బాణాలు గుప్పించాడు. దాంతో వాడికి మాట తిరగలేదు, మూర్ఛ కూడా వచ్చింది. అప్పుడు రాముడు మళ్ళీ ఒక బాణం తొడిగాడు. అది సూర్యునితో సమానం, బ్రహ్మాండానికి సాటి, యమునికి దీటు. ఇది ఇంద్రనిర్మితం, అనగా ఐంద్రాస్త్రం. దాంతో ఇంద్రుడు వృత్రాసురుడిని సంహరించినట్టు రాముడు తలనరికి కుంభకర్ణుడిని సంహరించాడు. ఆ దెబ్బకి ఆకాశానికి ఎగిరిపోయిన ఆ తల చంద్రబింబంలా మెరిసి కిందపడి ప్రాకారాలు గోపురాలు చూర్ణం చేసింది. కుంభకర్ణుని మొండెం కూడా కొండ విరిగి పట్టేట్టు పడిపోయింది. దాని కింద పడి వానరులు రాక్షసులు కూడా అనేకులు నలిగి చచ్చిపోయారు. ఆ పాటుకి సముద్రంలో ఉన్న జలజంతువులు కూడా హడలి చచ్చిపోయాయి. అది చూసి దేవతలు మిక్కిలి ఆనందించారు. దేవతలు, గంధర్వులు, మహర్షులు, నాగులు, గుహ్యకులు, యక్షులు చాలా పొగిడారు. రాక్షసులు గోవల పెట్టేశారు. రాహు విముక్తుడై సూర్యుడు చీకట్లు పోగొట్టేటట్టు రాముడు కుంభకర్ణుణ్ణి వధించి వానరసేన మధ్య మిక్కిలి ప్రకాశించాడు. వానరులు మిక్కిలి సంతోషించి రాముని పూజించారు. 71వ సర్గ. కుంభకర్ణుని చావు విని రావణుడు దుఃఖించడం. రాక్షసులు వెళ్ళి కుంభకర్ణుడు చనిపోయాడని రావణుడికి చెప్పారు. రాజేంద్ర, మృత్యుతో సమానుడైన కుంభకర్ణుడు వానరులను భక్షించి పారదోలి చివరకు మరణించాడు. అతను కొంచెంసేపు చాలా పరాక్రమించాడు, కానీ రాముని తేజస్సు ఎదుట నిలవలేకపోయాడు. అతని మొండెం సగం సముద్రంలో పడింది. అతని తల లంకాద్వారం కప్పేసింది. అతని కాళ్ళు చేతులు యుద్ధరంగం అయిపోయాయి. రామబాణాలతో తను ముద్దయిపోయాడు. శుష్కవృక్షం దావాగ్ని తగిలి మండిపోయినట్టు అతను చనిపోయాడు అని వివరంగా చెప్పారు. అది విని రావణుడు మూర్ఛపడిపోయాడు. పినతండ్రి మృతి విని దేవాంతకుడు, నరాంతకుడు, త్రిశిరుడు, అతికాయుడు మిక్కిలి దుఃఖించారు. సోదరుడు చనిపోయినందుకు మహోదరుడు, మహాపార్షుడు కూడా శోకాక్రాంతులయ్యారు. తర్వాత చాలా కష్టం మీద తేరుకుని రావణుడు కుంభకర్ణుని తలుచుకుని ఇలా విచారించాడు. వీరాధివీర, శత్రుదర్భజ్ఞ కుంభకర్ణ, నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోయావా? నా మనశ్శల్యం పెరిగి పారవేయకుండానో, బంధువుల మనపీడ తొలగించకుండానో శత్రువులను మాత్రం పీడించి వెళ్ళిపోయావా? ఎవరిని చూసుకుని నేను సురాసురులకు కూడా భయపడకుండా ఉన్నానో నా కుడి భుజం పడిపోయింది. ఇక నేనున్నానన్న మాట ఏమిటి? దేవతలకు దానవులకు లొంగని నువ్వు రాముని చేతిలో ఎలా చచ్చిపోయావు తండ్రి? వజ్రాయుధం కూడా నేనేమీ చేయలేకపోయింది. నువ్వు రామబాణార్తుడవైపోయావా? ఇదే దేవతలు ఋషులు ఆకాశాన చేరి నువ్వు చచ్చిపోయినందుకు ఆనందధ్వానాలు చేస్తున్నారు. మహా సంతోషంతో వానరులు ఇప్పుడే లంకా ద్వారాలు ఆక్రమించేస్తారు కాబోలు. ఇహ నాకు రాజ్యం ఎందుకు, సీత మాత్రం ఎందుకు? కుంభకర్ణుడు లేని నాకు బ్రతికే భారం కదా. నా సోదరుడిని చంపిన రాముణ్ణి నేను చంపనైతిని. నా జీవితం కాల్చనా? నాకిప్పుడు మరణమే శ్రేయస్కరం కదా. నేను నా తమ్ముడిని విడిచి క్షణమైనా ఉండలేను. అతను ఎక్కడ ఉన్నాడో అక్కడికే వెళ్ళిపోతాను. వెనకటి అపకారాలు తలుచుకుని దేవతలిక నన్ను బాధిస్తారు. కుంభకర్ణ, నువ్వు పోయాక నేను ఇక ఇంద్రుని ఎలా జయించగలను? మహాత్ముడైన విభీషణుడు చెప్పిన మాట నాకు అప్పుడు వినపడింది కాదు. కుంభకర్ణుడు ప్రహస్తుడు చచ్చిపోవడం వల్ల విభీషణుని మాట తలుచుకుంటే నాకు ఇప్పుడు సిగ్గుగా ఉంది. ధార్మికుడైన విభీషణుణ్ణి నేను లేవగొట్టేశాను. ఆ దౌర్జన్యమే నాకు ఇలాంటి దురవస్థ కలిగించింది. ఇలా వగచి రావణుడు మళ్ళీ మూర్ఛిల్లాడు. 72. అంగదుడు నరాంతకుని చంపడం. రావణుడు ఇలా దుఃఖిస్తూ ఉండడం చూసి అతని కొడుకైన త్రిశిరుడు, మా పినతండ్రి కుంభకర్ణుడు పరాక్రమవంతుడు అయి కూడా దారుణంగా చనిపోవడం నిజమే, కానీ రాజేంద్ర, నీ వంటి సత్పురుషులు ఇలా దుఃఖించరు. నిజంగా నువ్వు త్రిలోకాలకు చాలినవాడు. ప్రాకృతుడిలాగా అలా దుఃఖించడం ధర్మం కాదు. నీకు బ్రహ్మ ఇచ్చిన శక్తి, కవచము, బాణము, ధనుస్సు, 1000 గాడిదలు కట్టే రథము ఉన్నాయి. శస్త్రం లేకుండానే నువ్వు అనేక మాటలు దేవతలను జయించావు. సర్వాయుధ సంపన్నుడవై రాముణ్ణి చంపలేకపోయావు. నువ్వు ఇక్కడే నిశ్చలంగా ఉండు. నేను వెళ్ళి గరుత్మంతుడు సర్పాలను నాశనం చేసేటట్లు నీ శత్రువులను రూపమాపేస్తాను. దేవేంద్రుడు శంబరుణ్ణి చంపినట్టు, విష్ణువు నరకుణ్ణి చంపినట్టు నేను రాముణ్ణి నరికేస్తాను అని ఊరడించాడు. త్రిశిరుని మాట విని రావణుడు తాను చచ్చి మళ్ళీ బతికినట్టు అనుకున్నాడు. త్రిశిరుని మాట విని దేవాంతకుడు, నరాంతకుడు, అతికాయుడు నేనంటూ గర్జిస్తూ యుద్ధానికి సిద్ధపడ్డారు. వీరందరూ రావణాసురుని కుమారులు. అందరూ ఆకాశయానం చేయగలరు. అందరూ గొప్ప గొప్ప మాయలు చేయగలరు. అందరూ ఇదివరలో దేవతలను జయించిన వారే. అందరూ దుర్జయులు. అందరూ మహాబలపరాక్రమవంతులని ప్రఖ్యాతి కన్నవారు. అందరూ ఎలాంటి యుద్ధంలోనూ పరాజయం పొంది ఎరగనివారు. సకల
అస్త్రాలు తెలిసి సకల యుద్ధ మర్మాలు ఎరిగినవారు, అందరూ విజ్ఞానవేత్తలు, అందరూ వరాలు సంపాదించిన వారు. అలాంటి కొడుకులతో పరివృతుడై రావణుడు దేవేంద్రుడిలా ఉన్నాడు. రావణుడు వారిని కౌగిలించుకుని ఆభరణాలతో అలంకరించి ఆశీర్వదించి పంపించాడు. అతను తన కొడుకుల రక్షణ కోసం వారి వెంట మహావీరులైన తన తమ్ములు మహోదరుణ్ణి, మహాపార్షుణ్ణి కూడా పంపించాడు. ఏనుగుల వంటి ఆ మహావీరులందరూ రావణుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి బయలుదేరారు. మహోదరుడు నీలజీమూతం వంటి ఏనుగెక్కాడు. అది ఐరావతం కుటుంబంలోది. దాని పేరు సుదర్శనం. దాని మీద సకల ఆయుధాలు, అంబుల పొదలు సిద్ధంగా ఉన్నాయి. త్రిశిరుడు గొప్ప గుర్రాలు పూజించిన రథం ఎక్కాడు. దాని మీద కూడా సకల ఆయుధాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ రథం మీద అతను పర్వత శిఖరాన మెరుపులతోనూ, ఉల్కలతోనూ, ఇంద్రధనుస్తోనూ మెరుస్తున్న నీలమేఘంలా ఉన్నాడు. అతను 3 శిరస్సులకు 3 కిరీటాలు ధరించి 3 కాంచన శిఖరాలతో రమణీయం అయి ఉన్న హిమవత్ పర్వతంలా ఉన్నాడు. అతికాయుడు కూడా మంచి రథం ఎక్కాడు. అతను గొప్ప ధానుష్కుడు. రథం కూడా చాలా చక్కనిది. దాని మీద కూడా సకలాయుధాలు కూర్చిపెట్టారు. నరాంతకుడు మనోజవం గల గొప్ప గుర్రం ఎక్కాడు. అతను ప్రాసము, శక్తి ధరించి ఉన్నాడు. నెమలి మీద ఆరోహించిన కుమారస్వామిలా మెరిసిపోతూ బయలుదేరాడు. అతను దేవాంతకుడు వజ్రాలు పొదిగిన పరిగ పట్టుకుని మంద్రపర్వతం పట్టుకుని ఉన్న మహావిష్ణువులా ఉన్నాడు. మహాకాయుడైన మహాపార్షుడు గద పుచ్చుకున్నాడు. వారి వెంట రథాల మీద, ఏనుగుల మీద, గుర్రాల మీద గొప్ప గొప్ప యోధులు, లెక్కలేనంత మంది పదాతులు కూడా బయలుదేరారు. కిరీటాలు ధరించి ఉన్న ఆ రాజపుత్రులు ఆకాశాన మహోజ్వల గ్రహాలా అన్నట్టున్నారు. వారు పట్టుకున్న ఆయుధాల ధవళకాంతి పుంజాలు నీలాకాశాన బారులు తీరిన హంసల్లా ఉన్నాయి. వారందరూ కూడా శత్రువులను చంపనైనా చంపాలి, లేకపోతే చావనైనా చావాలి అని స్థిర నిశ్చయం చేసుకుని బయలుదేరారు. పరాక్రమవంతులు, యుద్ధ దుర్మదులు అయిన ఆ రాక్షసులు గర్జిస్తూ, సింహనాదాలు చేస్తూ, శత్రువులను తోలనాడుతూ, నారి మోగిస్తూ వెళ్లారు. వారి అరుపులతోనూ, జబ్బచరుపులతోనూ భూమి గజగజలాడిపోయింది. వారి సింహనాదాలతో ఆకాశం పగిలిపోయింది. వారందరూ వెళ్లి రాళ్లు, రప్పలు పట్టుకుని ఉన్న వానర సైనికులను చూశారు. వానరులు కూడా రథాల మీద, ఏనుగుల మీద, గుర్రాల మీద సకలాయుధాలు ధరించి వచ్చిన రాక్షస యోధులను చూశారు. వెంటనే మొదట వానరులు, వారిని చూసి తర్వాత రాక్షసులు సింహనాదాలు చేస్తూ పరవళ్లు తొక్కారు. ఆకాశానికి ఎగిరి కొందరు, కుప్పిగంతులు వేస్తూ కొందరు, భూమి మీదే ఉండి కొందరు రాక్షస బలగం మీద పడి వానరులు రాళ్లతోనూ రప్పలతోనూ యుద్ధం ప్రారంభించారు. చూస్తుండగా పోరు ఘోరమైపోయింది. రాక్షసులు ప్రయోగించిన బాణాల దెబ్బలకు తాళుకుంటూ వానరులు బండరాళ్ళు, పెద్ద చెట్లు విసిరి రాక్షసులను సంహరించసాగారు. కొందరు రధికుల మీద పడ్డారు, కొందరు అశ్వికుల మీద పడ్డారు, కొందరు ఏనుగుల మీద పడ్డారు, కొందరు కాల్బంటుల్లో కలిసిపోయారు. గుద్దులు, తాపులు, పోట్లు, చరుపులు, రాళ్ల దెబ్బలు తిని రాక్షసులు రక్తం కక్కుకోసాగారు. రాక్షసులు కూడా ఇందుకు తీసిపోకుండా వానరులను సంహరించారు. కొంతసేపటికి వానరులు ప్రయోగించిన రాళ్ళు, రప్పలతోనూ, రాక్షసులు ప్రయోగించిన ఆయుధాలతోనూ, ఉభయ వర్గాల రక్త మాంసాలతోనూ నిండిపోయి యుద్ధభూమి అడుగు పెట్టడానికి తెరిపి లేకుండా అయిపోయింది. వానరులు రాక్షసులను బాధసాగారు. రాక్షసులు కూడా వానరులతోనే వానరులను కొట్టసాగారు. వానరులు విసిరిన రాళ్లు ఒడిసిపట్టుకుని రాక్షసులు తిప్పికొట్టి వానరులను సంహరించసాగారు. వానరులు రాక్షసుల చేతిలో ఉన్న ఆయుధాలు పెరుక్కొని వాటితోనే రాక్షసులను సంహరిస్తున్నారు. రాక్షసుల కవచాలు చినిగి, కత్తినాట్లు తగిలి పాలుకారే వృక్షాల్లాగా రక్తం కార్చుకుంటూ పోయారు. వానరులు రథం పుచ్చుకుని రథం మీద వేసి కొట్టి, ఏనుగుని పట్టుకుని ఏనుగు మీద వేసి కొట్టి, గుర్రాలను కొట్టి భీకరంగా పోరాడారు. ఆ దొమ్మిలో రాక్షసులు క్షీణిస్తూ ఉండడము, వానరులు ఉద్రిక్తులవుతూ ఉండడము చూసి ఆకాశాన దేవతలు, మహర్షులు, యక్షులు, గంధర్వులు జయధ్వనులు చేస్తూ మిక్కిలి ఆనందించారు. అప్పుడు వాయువేగమైన గొప్ప గుర్రం ఎక్కి పదునైన శక్త్యాయుధం పుచ్చుకుని నరాంతకుడు మహాసముద్రంలో పెద్ద చేపలాగా వానర సైన్యంలో చొరపడ్డాడు. ఒక క్షణంలో వాడు 700 వానరులను సంహరించాడు. వాడు మార్గమంతా వానర కళేబరాలతో నింపేస్తూ ముందుకు సాగాడు. వానరులు మీద పడదామనుకుంటూ ఉండగానే వాడు వాళ్ళని సంహరించేస్తూ వచ్చాడు. వానరులు విసిరిన చెట్లన్నీ వాడు తన కత్తితో ముక్కలు ముక్కలుగా పడగొట్టేశాడు. వర్షాకాలపు జుంజుమారుతంలాగా వాడు యుద్ధభూమిలో తిరుగుతూ ఉంటే వానరులు నిలువరించుకోలేకపోయారు.
వాళ్ళు పారిపోలేకపోయారు, నుంచోను లేకపోయారు, ఎగరలేకపోయారు. వాడి ధాటికి ఆగలేక వానరులు గగ్గోలు పెట్టారు. అంతకుముందు కుంభకర్ణుడి చేతిలో మూర్ఛపడ్డ వానరయోధులు తేరుకుని ఉండి సుగ్రీవుని దగ్గరకు చేరుకున్నారు. నరాంతకుణ్ణి ఎదిరించలేక భయభ్రాంతులై వానరులు కంగారు పడుతూ ఉండడం, గుర్రం ఎక్కి కత్తి జడిపిస్తూ నరాంతకుడు కాలయముడిలాగా తిరుగుతూ ఉండడం చూసి సుగ్రీవుడు, వెళ్ళి వాడిని ఎదిరించు, చూస్తామే, త్వరగా వధించిరా అని గర్జించాడు. ఆ మాట వినడమే తడవుగా అంగదుడు వెళ్ళిపడ్డాడు. ఆయుధాలు లేక గోళ్ళు పళ్ళు మాత్రమే గల అంగదుడు నరాంతకుని చూసి, ఆగు, ఈ ప్రాకృతుల మీద నీ ప్రతాపం చూపించడం, చేతనైతే నీ ప్రాసం నా గుండెల మీద వేయి అంటూ ఉరిమాడు. అది విని మిక్కిలి రుష్టుడై పెదవి కొరుక్కుంటూ రోజుకుంటూ నరాంతకుడు అంగదుడి మీద ప్రాసం విసిరేశాడు. కానీ అంగదుని గుండెల మీద పడి రాతి మీద పడ్డ గాజు పెంకులాగా పొడిపొడై కింద పడిపోయింది. దాంతో ఉద్రిక్తుడై అంగదుడు అరచేత్తో ఒక చరుపు చరిచి ముందు గుర్రాన్ని చంపేశాడు. దాని మీద మహోద్రిక్తుడై నరాంతకుడు పిడికిలి బిగించి అంగదుని నెత్తి మీద పిడుగులాంటి ఒక మొట్టు ముట్టాడు. దాంతో అంగదుని ముక్కున నోట రక్తం వచ్చింది. కొంచెం తల వరిగింది. కానీ క్షణంలో తేరుకుని అంగదుడు అంతకంటే గట్టిగా పిడికిలి బిగించి నరాంతకుని గుండెల మీద పొడిచాడు. వెంటనే రక్తం కక్కుంటూ కళ్ళు తేల వేసుకుంటూ కిందపడి నరాంతకుడు విలవిల తన్నుకుని ప్రాణాలు విడిచాడు. అది చూసి అంతరిక్షాన దేవతాగణము, కింద వానర వీరులు ఆనందధ్వానాలు చేశారు. 73వ సర్గ. హనుమంతుడు దేవాంతకుని చంపడం. నరాంతకుడు చచ్చిపోవడం దేవాంతకుడు, త్రిశిరుడు, మహోదరుడు మిక్కిలి దుఃఖించారు. మహోదరుడు వెంటనే మిక్కిలి దృష్టుడై ఏనుగునెక్కి అంగదుని మీదకి ఉరికాడు. దేవాంతకుడు పరిగెపుచ్చుకుని బయలుదేరగా సూర్యమండలంలాగా వెలిగిపోతున్న రథం ఎక్కి త్రిశిరుడు విజృంభించాడు. ఇలా ఏకకాలంలో 3 రాక్షస వీరులు తమ మీదికి వచ్చిన జంకక అంగదుడు ఒక పెద్ద చెట్టు పెరిగి దేవాంతకుడి మీద విసిరేశాడు. కానీ త్రిశిరుడు దాన్ని ఆకాశాన ఉండగానే ముక్కలు చేసేశాడు. అందుకు కినిసి అంగదుడు చెట్లు బండరాళ్ళు లెక్క లేకుండా కలిపి కొట్టాడు. త్రిశిరుడు నిస్త బాణాలతో వాటిని కూడా చూడడం చేసేశాడు. దేవాంతకుడు కూడా పరిగెతో వాటిని గుండు చేస్తూ ఉండగా త్రిశిరుడు నిస్త బాణాలు వేస్తూ అంగదుని మీద విజృంభించాడు. ఏనుగు మీద వచ్చి మహోదరుడు తోమరాలు విసిరి అంగదుని వక్షస్థలం మీద కొట్టాడు. ఈ సందుబాటులో దేవాంతకుడు అతని పరిగెతో కొట్టి మరో దెబ్బ కొట్టే వీలు కోసం వెనక్కి తగ్గాడు. అయితే అంగదుడు వెనుదీయక మహోదరుడు ఎక్కిన ఏనుగును ఒక్క చరుపు చరిచాడు. ఆ దెబ్బతో దాని కళ్ళు కింద పడిపోయాయి. అది గీపెట్టింది. అంతటితో ఊరుకోక అంగదుడు దాని దంతం ఊడబెరికి దేవాంతకుడిని చావగొట్టాడు. దాంతో దేవాంతకుడు నోట రక్తం కక్కుంటూ తూలిపోయాడు. కానీ మళ్ళీ అంతలోనే నిలవరించుకుని పరిగెతో అంగదుని కొట్టాడు. ఆ దెబ్బతిని అంగదుడు మొదట మోకరిల్లాడు. కానీ మళ్ళీ లేచి విజృంభించాడు. అతను లేస్తూ ఉండగా త్రిశిరుడు 3 బాణాలతో నొసట కొట్టాడు. అప్పుడు 3 రాక్షసులు అంగదుని మీద పడి విజృంభించడం సహించలేక హనుమంతుడు, నీలుడు వాళ్ళ మీద పడ్డారు. నీలుడు త్రిశిరుని మీద ఒక్క పర్వత శిఖరం విసిరేశాడు. కానీ త్రిశిరుడు దాన్ని ఖండించేశాడు. ఈ సందుబాటులో దేవాంతకుడు పరిగతో హనుమంతుడి మీదకి ఉరికాడు. కానీ వాడింకా వస్తూ ఉండగానే హనుమంతుడు పిడికిలి బిగించి నెత్తి మీద మొట్టాడు. రాక్షసులు దద్దరిల్లిపోయేటట్టు ఒక్క పెడప కూడా పెట్టాడు. ఆ దెబ్బతో దేవాంతకుడు పళ్ళుడిపోగా గుడ్లు చితికిపోగా నాలిక వేలాడగా నేల మీద పడి ప్రాణాలు విడిచాడు. 74వ సర్గ. నీలుడు మహోదరుణ్ణి చంపడం. దేవాంతకుడు పడిపోగా త్రిశిరుడు మండిపడి నీలుని మీద బాణవర్షం కురిశాడు. మహోదరుడు కూడా క్రుద్ధుడై ఇంకొక ఏనుగు వచ్చి తాను కూడా నీలుని మీద బాణాలు గుప్పించాడు. దాంతో నీలుడు కొంతసేపు స్తబ్దుడై నిలిచిపోయాడు. కానీ అంతలో తేరుకుని ఒక పర్వతం పెరికి మహోదరుని నెత్తి మీద వేసి కొట్టాడు. దాంతో మహోదరుడు కూడా కూలిపోయి ప్రాణాలు విడిచాడు. 75. హనుమంతుడు త్రిశిరుని తలలు నరకడం. పినతండ్రి చావు చూసి మహోగ్రుడై త్రిశిరుడు నిస్తబాణాలతో హనుమంతుడిని ముంచెత్తాడు. హనుమంతుడు అవి తప్పించుకుని పర్వత శిఖరం విసిరాడు. త్రిశిరుడు దాన్ని పిండి చేశాడు. హనుమంతుడు మహోగ్రుడై త్రిశిరుని మీద చెట్టు చొప్పున తెరిపి లేకుండా విసిరాడు. త్రిశిరుడు ఆ చెట్లని నరికి సింహనాదం చేశాడు. అప్పుడు హనుమంతుడు ఒక గంతు వేసి ఒక చరుపు చరిచి త్రిశిరుని గుర్రాలను గిల్లి రక్కి చంపేశాడు. దాని మీద చాలా కోపించి త్రిశిరుడు శక్తిని ప్రయోగించాడు. హనుమంతుడు ఉల్కలాగా వస్తున్న ఆ శక్తిని మధ్యనే పట్టుకుని వెదురుకర్ర విరిచినట్టు పెళ్ళిన విరిచి సింహనాదం చేశాడు. అది చూసి వానరులందరూ మిక్కిలి ఆనందంతో మేఘాలాగా ఉరిమారు. అప్పుడు త్రిశిరుడు కత్తిపుచ్చుకుని హనుమంతుని గుండెల మీద
కొట్టాడు. ఆ దెబ్బతిని హనుమంతుడు త్రిశిరుని గుండెల మీద ఒక చరుపు చచ్చాడు. దాంతో వాడు కళ్ళు తిరిగిపోగా కత్తి విడిచి నేల మీద పడిపోయాడు. హనుమంతుడు ఆ కత్తి పుచ్చుకుని రాక్షసులు భయభ్రాంతులయ్యేటట్టు బొప్పరించాడు. ఇంతలో త్రిశిరుడు లేచి హనుమంతుని ఒక్క పోటు పొడిచాడు. ఆ దెబ్బతిని హనుమంతుడు మిక్కిలి రుష్టుడై వాని తల పట్టుకుని కత్తితో 3 తలలో నరికిపారేశాడు. అవి నక్షత్రాలాగా నేల మీద పడ్డాయి. హనుమంతుడు త్రిశిరుడిని చంపడం చూసి వానరులు సింహనాదం చేశారు. దాంతో భూమి కంపించింది. రాక్షసులు పారిపోయారు. 76 సర్గ ఋషభుడు మహాపార్షుడిని చంపడం. ఇలాగ త్రిశిరుడు, మహోదరుడు, దేవాంతకుడు, నరాంతకుడు చనిపోవడం చూసి మహాపార్షుడు మిక్కిలి కోపించి గద పుచ్చుకుని బయలుదేరాడు. అది ఇనుముతో చేశారు. దానికి బంగారపు పట్టీలు వేశారు. దాని మీద మాంసము, రక్తము ఎగిరిపోయి ఉన్నాయి. దానికి ఎర్రని పూలదండలు కట్టారు. ఐరావతము, మహాపద్మము, సార్వభౌమము మొదలైన మహామహా ఏనుగులు కూడా ఆ గద చూస్తే గజగజ వణికిపోతాయి. అది పుచ్చుకుని వాడు వానరుల మీద పడ్డాడు. అది చూసి ఋషభుడు నుంచో అంటూ వచ్చి వాడి ఎదుట నుంచున్నాడు. అందుకు మండిపడి మహాపార్షుడు ఆ గదతో కొట్టాడు. వృషభుడు రక్తం కక్కుకున్నాడు. కానీ అంతలో తేరుకుని తోకతొక్కిన తాచులాగా మండిపడి ఆ గదను ఊడలాక్కుని అది తిప్పి తిప్పి మహాపార్షుని నెత్తి మీద కొట్టాడు. దాంతో వాడి తల బలన కుండలాగా పగిలిపోయింది. గుడ్లు రాలాయి. విలవిల తన్నుకుంటూ నేల మీద పడి నోరు తెరిచేశాడు. అది చూసి రాక్షసులైన కట్టదగిన సముద్రంలాగా పారిపోయింది. 77 సర్గ లక్ష్మణుడు బ్రహ్మాస్త్రం వేసి అతికాయుడిని చంపడం. సైన్యం అంతా చెల్లాచెదరైపోవడము, సోదరులు చచ్చిపోవడము, పినతండ్రులు కూడా మరణించడము చూసి అతికాయుడు మండిపడి 1000 సూర్యబింబాల్లాగా వెలిగిపోతున్న రథం ఎక్కి తన పేరు చెబుతూ సింహనాదం చేస్తూ ధనుష్టంకారము చేస్తూ బయలుదేరాడు. ఆ సింహనాదము, ఆ నామ విశ్రావణము, ఆ ఆద్య శబ్దము వానరులను గడగడలాడించాయి. వానరులు అతికాయుడిని చూసి కుంభకర్ణుడే లేచి వస్తున్నాడు అనుకుని భయార్తులై ఒకరినొకడు సాయం చూసుకుంటూ పారిపోసాగారు. కొందరు వెళ్ళి రాముడిని శరణుజొచ్చారు. రాముడు రథం మీద వస్తున్న పర్వతం వంటి ఆ రాక్షసుని చూసి విభీషణ, పర్వతంలా ఉన్నాడు వీడెవడు? 1000 గుర్రాలు పూచిన రథం మీద వస్తున్నాడు. నిశితాలైన శూలాలు, ప్రాసాలు, ముద్గరాలు రథ నిండా ఉన్నాయి. ఆ ధనుసు చాలా గొప్పదిగా ఉంది. రథానికి 4 సారథులున్నారు. రథం మీద 21 చోట, 10 ఒక చోట, 8 ఒక చోట అమ్ముల పొదులున్నాయి. 2 ఖడ్గాలున్నాయి. ఒక్కొక్కటి 10 ముళ్ళ పొరుగుంది, 10 మూరల పొడుగుంది. కాంచనాంగదాలు అలంకరించిన చేతులతో వీడు 2 శిఖరాలతో హిమోత్పర్వతంలా తేజరిల్లుతున్నాడు. కుండలాలతో మెరిసిపోతున్న వీడి శిరస్సు పునర్వసు నక్షత్ర మధ్యగతమై చంద్రబింబంలా ఉంది. వీడిని చూసి వానరులందరూ పారిపోతున్నారు. ఎవరు వీడు అని అడిగాడు. అందుకు విభీషణుడిలా చెప్పాడు. మహా తేజస్శాలి, కుబేరుని తమ్ముడు, భీమకర్ముడు, రాక్షసేశ్వరుడు అయిన రాముడు మహా తేజస్శాలి, కుబేరుని తమ్ముడు, భీమకర్ముడు, రాక్షసేశ్వరుడు అయిన రావణుడు ఉన్నాడు కదా, వీడు అతని కొడుకు. వీడు వృద్ధసేవి, విద్యావంతుడు, సర్వాస్త్రవేత్తలకు నాయకమణి. గుర్రం మీద, రథం మీద, ఏనుగు మీద వీడు చాలా గొప్పగా యుద్ధం చేస్తాడు. ఖడ్గ ప్రహారంలోనూ శస్త్రపాతనంలోనూ మిక్కిలి నిపుణుడు. సామధాన భేద దండోపాయాలు చక్కగా నేర్చినవాడు. వీడి బాహుబలమే లంకకు ఆధారం. వీడి తల్లి ధాన్యమాలిని. గొప్ప తపస్సు చేసి వీడు బ్రహ్మను మెప్పించి గొప్ప గొప్ప అస్త్రాలు సంపాదించి అనేక మంది శత్రువులను జయించాడు. రాక్షసులను రక్షించాడు. యక్షులను సంహరించాడు. తన బాణాలతో దేవేంద్రుని వజ్రాయుధం స్తంభింపజేశాడు. బ్రహ్మ వీడికి దేవాసురుల వల్ల మరణం రాకుండా ఉండేటట్లుగా వరము, కవచము, ఈ రథము ఇచ్చాడు. వీడు వరుణుని పాశం కూడా వ్యర్థం చేసేశాడు. వీడి పేరు అతికాయుడు. రాక్షసులందరిలోకి శ్రేష్ఠుడు కనుక బాణాలతో వానర సైన్యం నాశనం కాకముందే వీడి విషయమే బాగా శ్రద్ధ చేయాలి. విభీషణుడు ఇలా చెప్తూ ఉండగానే అతికాయుడు వానర సైన్యంలో ప్రవేశించి ధనుష్టంకారం చేశాడు. వాణ్ణి చూడగా వానరులో ప్రముఖులు సాహసించి ఎదుర్కొన్నారు. వారిలో ముఖ్యులు కుముదుడు, మైందుడు, ద్వివిధుడు, నీలుడు, శరభుడు. వాళ్ళు చెట్లు, పర్వత శిఖరాలు, బండరాళ్ళు విసిరారు. కానీ అతికాయుడు వాటిని సులభంగా నుగ్గు చేసేశాడు. పైపెచ్చు నిశిత బాణాలతో వాళ్ళని కొట్టాడు. దాంతో వాళ్ళు వాడిదట నిలిచి ఏమీ చేయలేకపోయారు. యవ్వన దర్పంతో ఉన్న సింహం లేడను భయభ్రాంతం చేసేటట్టు వానర సైనికులందరినీ వాడు క్షోభపెట్టేశాడు. వాడు యుద్ధం చేయని వాడిని ఎవరిని కొట్టలేదు. పైగా ధనుష్పాణియే రాముని ఎదుటకు వెళ్ళి, నేను శరచాపాలు ధరించి రథం మీద యుద్ధ సన్నద్ధుడై
ఆదిత్యుడినై వచ్చాను. ప్రాకృతులతో నేను యుద్ధం చేయను. యుద్ధోత్సాహం కలవాడు ఎవడైనా ఉంటే నా మీదికి రావాలి అని సగర్వంగా అన్నాడు. ఆ మాట వింటూనే ఉద్రిక్తుడై లక్ష్మణుడు ధనుసు తీసి ఎక్కుపెట్టి నారి మోగించి బాణం తొడిగాడు. లక్ష్మణుని ధనుష్టంకారం భువన భువంతరాళాలు నిండి పర్వతాలను సముద్రాన్ని ఊపేసి రాక్షసులను భయభ్రాంతులను చేసేసింది. ఆ ఆజ్ఞా శబ్దం విని అతికాయుడు ఆశ్చర్యపడి తర్వాత రుష్టుడై పదునైన బాణం తీసి, లక్ష్మణ, నువ్వు కుర్రవాడవు, పరాక్రమం చూపలేవు, యముని వంటి నాతో యుద్ధం ఏమిటి? పోపో, నా బాణాల వేగం హిమవత్ పర్వతము, అంతరిక్షము, భూమి కూడా సహించలేవు. సుఖంగా నిద్రిస్తున్న ప్రళయాగ్ని ఎందుకు లేపుతావు? ధనుసులు కింద పడేసి వెళ్ళిపో, ప్రాణాలు పోగొట్టుకోకు. లేక నువ్వు మళ్ళీ పోవడానికి ఇష్టం లేకపోతే సిద్ధంగా ఉండు. క్షణంలో నేను యముని సన్నిధికి పంపేస్తాను. నా బాణాలు చూసుకో. ఇవి శత్రువుల గర్వం అనేక మాటలు అణిచాయి. త్రిశూలంతో సాటి అయినవి. ఈ బాణం పామై నీ రక్తం తాగేస్తుంది అని గర్జించాడు. ఇలా అంటూనే అతికాయుడు బాణం తొడిగాడు. ఆ మాటలు సహించక రుష్టుడై లక్ష్మణుడు, మాటలతో నువ్వు గొప్పవాడవు కావు. సత్పురుషులు డాబులు చెప్పరు. నేను ధనుష్పణినై నిలిచి ఉండగా మాటలెందుకు? బలం చూపించు. పనిచేసి నీ పౌరుషం ఏపాటితో కనపరచు. మాటలు వద్దు. పౌరుషం చూపించిన వాడే సూర్యుడు అనిపించుకుంటాడు. సకలాయుధాలు వెంటబెట్టుకుని నువ్వు రథం మీద వచ్చావు. శరాలతో అస్త్రాలతో నీ పరాక్రమం చూపించు. కాలం తాటిపండు రాల్చినట్టు నా నిశిత బాణాలతో నేను నీ తల ఎగరగొట్టేస్తాను. నా బాణాలు ఇప్పుడే నీ రక్తం తాగుతాయి, చూసుకో. నేను కుర్రవాడిని తలచవద్దు, నన్ను చులకన చేయవద్దు. నేను బాలుండైనా వృద్ధుండైనా నీకు మృత్యువునని తెలుసుకో. విష్ణువు బాల్యంలోనే త్రివిక్రమావతారంలో త్రిలోకాలు ఆక్రమించాడు అన్నాడు. లక్ష్మణుడి హేతువాదం విని అతికాయుడు మహాకుపితుడే బాణం తీశాడు. అప్పుడు విద్యాధరులు, దేవతలు, దైత్యులు, మహర్షులు, గుహ్యకులు ఆ యుద్ధం చూడడానికి వచ్చారు. అతికాయుడు తీసిన బాణం తొడిగి లక్ష్మణుడి మీదికి విడిచాడు. వస్తున్న సర్పం వంటి బాణం లక్ష్మణుడు అర్ధచంద్రాకారంలో తున్నిగేలు చేశాడు. అది చూసి అతికాయుడు మరీ రుష్టుడై 5 బాణాలు తొడిగి లాగి విడిచాడు. అవి దగ్గరికి రాకుండానే లక్ష్మణుడు తునియలు చేసి నిశితమైన బాణం ఒకటి తొడిగి లాగి విడిచాడు. ఆ బాణం అతికాయుని నొసట గుచ్చుకుంది. రుద్రుని బాణం తగిలి త్రిపుర గోపురం గడగడలాడినట్లు లక్ష్మణుని బాణం తగిలి అతికాయుడు గడగడా వణికిపోయాడు. కానీ లక్ష్మణ, బాగు బాణం బాగా వేశావు అని మొహం ఉంచుకుని చేతులు సరిగా ఉంచుకుని రథంతో విచిత్రంగా తిరిగాడు. మరిని వాడు 1, 3, 5, 7 అంటూ బాణాలు తీసి తొడిగి లాగి విడిచాడు. అవి సూర్యబింబంలాగా ఆకాశం తేజస్వంతం చేశాయి. కానీ లక్ష్మణుడు వాటిని తునియలు చేశాడు. అది చూసి మిక్కిలి కోపించి అతికాయుడు మరో శరం తీసి లక్ష్మణుడి గుండెల మీద కొట్టాడు. దాంతో లక్ష్మణుడికి రక్తం చిమ్మింది. అప్పుడు అతను మదగజం ఓడుతున్న ఏనుగులా ఉన్నాడు. లక్ష్మణుడు ఆ బాణం వెంటనే తీసేసుకుని తాను ఒక బాణం తొడిగి ఆగ్నేయాస్త్రం యోజించి విడిచాడు. అతికాయుడు సౌరాష్ట్రం ప్రయోగించాడు. ఆ రెండు ఆకాశాన ఒకదానొకటి నాశనం చేసుకున్నాయి. అప్పుడు అతికాయుడు ఇషికాస్త్రం ప్రయోగించాడు. ఇంద్రాస్త్రం ప్రయోగించి లక్ష్మణుడు దాన్ని పడగొట్టాడు. అతికాయుడు యామ్యాస్త్రం ప్రయోగించాడు. లక్ష్మణుడు వాయువ్యాస్త్రంతో దాన్ని కొట్టేశాడు. తర్వాత అతను అతికాయుని మీద బాణవర్షం కూడా కురిశాడు. కానీ ఆ బాణాలన్నీ కవచానికి తగిలి బొద్దుబారి కింద పడిపోయాయి. తర్వాత లక్ష్మణుడు 1000 బాణాలు వేశాడు. అయినా అతికాయునికి బాధ లేదు. అప్పుడు వాయుదేవుడు లక్ష్మణుడి దగ్గరికి వచ్చి, వత్స, బ్రహ్మవీడికి అభేద్య కవచం ఇచ్చాడు. బ్రహ్మంతో కానీ ఆ కవచం భిన్నము కాదు. వాడు చావడు. బ్రహ్మాస్త్రంతో కానీ ఆ కవచం భిన్నము కాదు. వాడు చావడు అని చెప్పాడు. లక్ష్మణుడు వెంటనే బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. దాంతో నక్షత్రాలు, గ్రహాలు భయభ్రాంతాలైపోయాయి. దిక్కులు, ఆకాశము, భూమి వణికాయి. అతికాయుడు అది చూశాడు. అనేక బాణాలు వేసి కొట్టాడు. కానీ అది లక్ష్య పెట్టక దగ్గరికి వచ్చేసింది. అప్పుడు అతికాయుడు దాని శక్తితోనూ కుఠారంతోనూ కొట్టాడు. కానీ అది తిన్నగా వెళ్ళి వాడి శిరస్సు తీసేసింది. కిరీటంతో ఉన్న అతికాయుని శిరస్సు హిమవత్ పర్వత శిఖరంలాగా నేల మీద పడిపోయింది. అది చూసి రాక్షసులందరూ భయభ్రాంతులైపోయారు. అందరూ గోల పెడుతూనే ఏడుస్తూ రోజుకుంటూ లంకలోకి పారిపోయారు. వానరులు అత్యంత ఆనందంతో సింహనాదాలు చేసి లక్ష్మణుని బహువిధాల పూజించారు. 78వ సర్గ. రాముని సామర్థ్యం తలుచుకుంటూ రావణుడు చింతించడం.
లక్ష్మణుని చేతిలో అతికాయుడు చచ్చిపోవడం విని రావణుడు ఇలా అన్నాడు: ధూమ్రాక్షుడు మికిలి కోపిష్టి, గొప్ప ధానుష్కుడు, శస్త్రాస్త్రవేత్తలలో శ్రేష్ఠుడు. అకంపనుడు, ప్రహస్తుడు, కుంభకర్ణుడు కూడా అలాంటి వాళ్లే. మహాబలపరాక్రమవంతులైన వీరులందరూ యుద్ధం అంటే పొంగిపోయేవాళ్ళు, శత్రువులు ఎంతటి వాళ్ళైనా అనాయాసంగా జయించేవాళ్ళు, శత్రువుల చేతిలో ఎప్పుడూ అపజయం ఎరగని వాళ్ళు. కానీ వాళ్ళందరూ రాముని చేతిలో చనిపోయారు. నానా శస్త్ర విధులైన మరికొందరు రాక్షసుల యోధులు కూడా పడిపోయారు. ప్రఖ్యాత బలపరాక్రమవంతుడు నా కొడుకు ఇంద్రజిత్తు వరప్రసాదాల లబ్ధాలైన శరాలతో రామలక్ష్మణుని కట్టేశాడు. సురాసురులు కూడా బంధం విప్పుకోలేరు. యక్షులు, గంధర్వులు, కిన్నరులు కూడా అది సడలించుకోలేరు. కానీ శక్తి వలనో, మాయ వలనో, సమ్మోహన ప్రభావంతోనూ రామలక్ష్మణులు బంధవిముక్తులైపోయారు. దానికి కారణం ఏమో లేశము తెలియకుండా ఉంది. నా అనుజ్ఞతో యుద్ధానికి వెళ్ళిన వారు కూడా అందరూ చనిపోయారు. వానర బలంతోనూ సుగ్రీవునితోనూ రామలక్ష్మణులను జయించగలవాడెవడూ కనపట్టలేదు. రాక్షసులను సంహరించిన రాముని పరాక్రమము, శస్త్రాస్త్ర బలము ఆశ్చర్యకరంగా ఉన్నాయి. రాముడు నారాయణుడై ఉంటాడని తోస్తోంది. అతనికి లంకా ద్వారాలు మూసుకోవాల్సి వచ్చింది. రాక్షస యోధులారా, మీ మీ స్థానాలలో అప్రమత్తలై ఉండి లంక రక్షిస్తూ ఉండండి. సీత ఉండిన అశోకవనం కూడా జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. ఆ వనంలో ఎవరిని ప్రవేశించనీయకూడదు, ఎవరిని పోనివ్వకూడదు. ఏ దోషం కానివ్వండి, అర్ధరాత్రి కానివ్వండి, సుప్రభాతంలో కానివ్వండి, మీరెక్కడి వారు అక్కడ ఉండి పురరక్షణ చేస్తూ ఉండాలి. వానరులను తేలిగ్గా చూడకండి. శత్రు సైన్యం నిలిచి ఉందో, యుద్ధం చేస్తుందో, మీదికి వస్తుందో చూస్తూ ఉండాలి. ఇది విని రాక్షసులందరూ రాజాజ్ఞ ప్రకారం జాగ్రత్తగా ఉన్నారు. వారిని అలా ఆజ్ఞాపించి రావణుడు పుత్రమరణం తలచి విచారిస్తూ అంతఃపురానికి వెళ్ళిపోయాడు. 79. ఇంద్రజిత్తు రామలక్ష్మణాదులందరినీ మూర్ఛలు చేయడం. హతశేషులైన రాక్షసులు పారిపోయి దేవాంతకాదులందరూ చనిపోయిన సంగతి రావణుడికి చెప్పారు. అది విని రావణుడు మొదట మూర్ఛితుడై తర్వాత అనేక విధాలు దుఃఖించాడు. అది చూసి ఇంద్రజిత్తు, నాయన, ఇంద్రజిత్తు బతికి ఉండగా నీకు దుఃఖం ఏమిటి? ఇంద్రజిత్తు బాణాలు సహించి ఎవడో యుద్ధభూమిలో నిలిచి ఉండలేడే. ఇదే రామలక్ష్మణులు ఇద్దరినీ నా బాణాలతో పడగొట్టి చంపేస్తాను చూడు. ఈ క్షణంలోనే రామలక్ష్మణులను చంపేస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. పరీక్ష చేసుకో. ఇంద్రుడు, యముడు, విష్ణువు, సాధ్యులు, అశ్విని దేవతలు, అగ్ని, సూర్యచంద్రాదులు ఇప్పుడే వచ్చి నా పరాక్రమాలు ఏమిటో చూడాలి అని చెప్పి వాయువేగం గల రథం ఎక్కి యుద్ధరంగానికి బయలుదేరాడు. అతని వెంట గొప్ప దారిష్కులు, గదాశక్తి, తోమరాది వివిధాయుధాలు వాడడంలో అద్వితీయులైన యోధులు అనేక మంది గుర్రాల మీద, ఏనుగుల మీద, రథాల మీద బయలుదేరారు. రాక్షస యోధుల స్తుతివాక్యాలతో పాటు శంఖారావాలు, భేరీ భాంకారాలు మిన్నుముట్టాయి. పరిచారకులు పట్టిన శ్వేతచిత్రంతో ఇంద్రజిత్తు ఆకాశాన నిండు చందమామలా ప్రకాశిస్తున్నాడు. మరికొందరు పరిచారకులు అతనికి బంగారు వింజామరలు వేశారు. అప్పుడు ఇంద్రజిత్తు రాజమార్గంలో వెళుతూ ఉంటే ఆ లంకాపట్నం మధ్యందిన మార్తాండునితో ఆకాశంలాగా భాషించింది. యుద్ధరంగంలో ప్రవేశించగానే ఇంద్రజిత్తు తన రథం చుట్టూ రాక్షసులను కాపుంచాడు. అతను యథావిధిగాను మంత్రవతుగాను అగ్నిహోత్రంలో హోమాలు చేశాడు. గంధమాల్యాలతోనూ లాజ సంస్కారాలతోనూ హవిస్సు హోమం చేశాడు. అప్పుడు అతనికి అక్కడ శస్త్రాలే హవిస్సు, సమిధలు, వస్త్రాలు అయ్యాయి. ఆ సాధన సంపత్తి కూర్చుని అతను బతికి ఉన్న నల్లమేకను కంఠం నరికి హోమం చేశాడు. ఒక్క మాట జ్వలింపజేయగానే విజయసూచకంగా అగ్ని పొగలేకుండా మండింది. అగ్ని ప్రదక్షిణార్చులతో స్వయంగా వచ్చి హవిస్సులు అందుకున్నాడు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర మంత్రం జపించి తన ధనుస్సు, రథము అభిమంత్రించాడు. ఆ విధంగా అతను హోమం చేస్తుంటే నక్షత్రాలతోనూ గ్రహాలతోనూ ఆకాశం అంతా వణికిపోయింది. హోమం పూర్తయ్యేసరికి ఇంద్రజిత్తు ధనస్సుతోనూ, బాణాలతోనూ, ఖడ్గాలతోనూ, రథంతోనూ, గుర్రాలతోనూ, సారథితోనూ ఆకాశాన మాయమైపోయాడు. అప్పుడు రాక్షసేన సింహనాదాలు చేస్తూ బయలుదేరింది. ఆ రాక్షసులు బాణాలతోనూ, తోమరాలతోనూ, అంకుశాలతోనూ వానరులను తీవ్రంగా కొట్టారు. ఇంద్రజిత్తు, భయపడకండి, ఉద్రిక్తులై వానరులను సంహరించండి అని ప్రోత్సాహిస్తున్నాడు. ఇంద్రజిత్తు మీద దాంతో మరింత ఉత్సాహం పొంది రాక్షసులు వానరుల మీద నిరంతరంగా బాణవర్షం కురిశారు. ఇంద్రజిత్తు బాణాలతోనూ, నాళీకాలతోనూ, గదతోనూ, ముసలంతోనూ వానరులను వధించసాగాడు. ఆ దెబ్బలు లెక్క చేయకుండా వానరులు రాళ్ళు, రప్పలు పుచ్చుకుని ఇంద్రజిత్తు మీదికి బయలుదేరారు.
అందుకు ఇంద్రజిత్తు మరీ రోషం పొంది ఒక్కొక్క బాణంతో 5 మందిని 7 మందిని 9 మందిని వానరులను చీల్చేశాడు. అది చూసి రాక్షసులు ఉప్పొంగిపోతూ మరీ విజృంభించారు. వారు విజృంభించిన కొద్దీ ఇంద్రజిత్తు నిశిత బాణాలతో వానరులను సంహరించసాగాడు. శరపీడితులై భిన్నగాత్రులై జయాశ వదులుకుని వానరులు పడిపోసాగారు. ఇది చూసి వానర ప్రముఖులు కొందరు ఇంద్రజిత్తు మీదికి వెళ్లారు. వారు తమ జీవితం కంటే రామకార్యమే గొప్పదనుకుని సింహనాదాలు చేస్తూ ఇంద్రజిత్తు మీదకి చెట్లు, బండరాళ్ళు, పర్వత శిఖరాలు ధారాపాతంగా కురిశారు. మరొకడైతే ఆ వర్షంలో ప్రాణాలు విడిచిపెట్టి ఉండేవాడు. కానీ ఇంద్రజిత్తు బాణాలతో వాటినన్నింటినీ తుత్తునీయాలు చేసి పారేశాడు. వెంటనే కాలసర్పాల వంటి బాణాలతో మళ్లీ వానరులను పీడించసాగాడు. ముందుగా వాడు 18 బాణాలతో గంధమాధుని కొట్టాడు. నలుణ్ణి 9 బాణాలతో కొట్టాడు. మర్మ విదారణం చేసే 7 బాణాలతో మైందుని కొట్టాడు. గజుణ్ణి 5 బాణాలతో కొట్టాడు. 10 బాణాలతో జాంబవంతుణ్ణి, 35 బాణాలతో 10 బాణాలతో జాంబవంతుణ్ణి, 30 బాణాలతో నీలుణ్ణి కొట్టాడు. సుగ్రీవుణ్ణి, వృషభుణ్ణి, అంగదుణ్ణి, ద్వివిధుణ్ణి వరప్రసాద లబ్ధాలైన బాణాలతో కొట్టి మూర్ఛల చేశాడు. కాలాగ్నిలాగా క్రుద్ధుడై తక్కిన వానర ప్రముఖులను కూడా చాలా బాధించాడు. వానరసేనంతా చీల్చి చెండాడాడు. దాంతో వానరసేనంతా రక్తంలో మునిగి ఉండడం అతను చూశాడు. కొంతసేపటికి తన సైన్యం విడిచిపెట్టి ఇంద్రజిత్తు అదృశ్యుడయ్యే ఉండి నీలమేఘంలాగా వానరుల మీద ఎడతెరిపి లేకుండా బాణవర్షం కురిశాడు. వానరులకు తడతల మెరిసే బాణాలు మాత్రమే కనపడుతున్నాయి. ఇంద్రజిత్తు ఎక్కడున్నాడో వారికి కనపడలేదు. ఆ బాణాల దెబ్బలతో వానరులు విరబూసిన మోదుగు చెట్లయిపోయారు. కొందరు పైకి చూశారు. బాణాలు గుచ్చుకుని వాళ్ళ కళ్ళు పోయాయి. ఇంద్రజిత్తు ప్రాసాలు, శూలాలు, బాణాలు ప్రయోగించి హనుమంతుణ్ణి, సుగ్రీవుణ్ణి, అంగదుణ్ణి, గంధమాదనుణ్ణి, జాంబవంతుణ్ణి, సుషేనుణ్ణి, వేగదర్శిని, మైందుణ్ణి, ద్వివిధుణ్ణి, నీలుణ్ణి, గవాక్షుణ్ణి, గజుణ్ణి, గోముఖుణ్ణి, కేసరిని, హరిలముణ్ణి, విద్యుద్దంష్టుణ్ణి, సూర్యాననుణ్ణి, జ్యోతిముఖుణ్ణి, దదిముఖుణ్ణి, పావకాక్షుణ్ణి, నలుణ్ణి, కుముదుణ్ణి చాలా బాధించాడు. రామలక్ష్మి మీద కూడా వాడు బాణవర్షం ప్రారంభించాడు. అప్పుడు రాముడు ఎంత వాన కురిసినా చెల్లింపని మదగజంలాగా ఆ బాణవర్షం లెక్కచేయక లక్ష్మణుని పిలిచి, తమ్ముడు, ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో వానర సైన్యం పడగొట్టి ఇప్పుడు మన మీద పడ్డాడు. వాడికి అనేక వరాలున్నాయి. మాయమై యుద్ధం చేస్తున్నాడు. వాడిని కొట్టాలంటే ఎలాగా? ఈ మహనీయాస్త్రానికి కారణమైన బ్రహ్మ అచింత్య శక్తివంతుడు కనుక నాతో పాటు నువ్వు కూడా ప్రస్తుతం ఈ బాణపాతం సహించి ఉండు. ఈ రాక్షసుడు బాణవర్షంతో దిక్కులని కప్పేస్తున్నాడు. గొప్ప గొప్ప శూరులందరూ మూర్ఛిల్లడం వల్ల ఈ వానర సైన్యం అంతా వెలవెలపోతోంది. మనమిద్దరం కూడా మూర్ఛిల్లి యుద్ధం చేయకుండాను, రోషహర్షాలు లేకుండాను ఉంటే వీడు లంకలోకి వెళ్ళిపోతాడు అని చెప్పాడు. వెంటనే వాళ్ళు మూర్ఛిల్లారు. అది చూసి ఇంద్రజిత్తు సింహనాదం చేశాడు. ఆ సంగతి తండ్రికి చెప్పడానికి లంకలోకి వెళ్ళిపోయాడు. 80. హనుమంతుడు ఓషధి పర్వతం పెళ్లగించుకురావడం. రామలక్ష్మణుని మూర్ఛిల్లడం చూసి వానర సైన్యం మూర్ఛిల్లింది. తాము కూడా మూర్ఛిల్లి ఉండడం వల్ల సుగ్రీవుడు, నీలుడు, అంగదుడు, జాంబవంతుడు ఈ సంగతి ఎరగరు. ఇదంతా చూసి బుద్ధిమంతులలో అగ్రేసురుడైన విభీషణుడు వానరులను ఊరడిస్తూ, భయం వద్దు, ఇది విచారించవలసిన సమయం కాదు. రామలక్ష్మణులు బ్రహ్మవాక్యం ఉల్లంఘించకూడదని అలా పడుకున్నారే కానీ అది మూర్ఛిల్లడం కాదు. బ్రహ్మ ఇంద్రజిత్తుకు బ్రహ్మాస్త్రం ఇచ్చాడు. ఎలాంటి వారైనా దాన్ని గౌరవించక తప్పదు. అందుచేత వారు అలా పడుకున్నారు అని చెప్పాడు. ఈ ధర్మం బ్రహ్మాస్త్రాన్ని గౌరవించిన హనుమంతుడు విభీషణుని మాట విని, వానర యోధులలో ప్రముఖులు చాలామంది చనిపోయారు. ఇంకా బ్రతికి ఉండిన వారిని మనం ఊరడించి వద్దాం అన్నాడు. విభీషణుడు అది బాగుందన్నాడు. దాని మీద వారిద్దరు మండుతున్న కొరివి పట్టుకుని ఆ నిశీధాన యుద్ధరంగంలోకి ప్రవేశించారు. ఎక్కడ చూసినా వానరులు ఏనుగులాగా పడి ఉన్నారు. కొందరికి తోకలు తెగిపోయాయి, కొందరికి చేతులు కాళ్ళు తెగిపోయాయి, కొందరికి తలలే ఎగిరిపోయాయి. అందరి శరీరాలు రక్తం కారుతున్నాయి. ఆ ప్రదేశం అంతా రక్తంతోనూ మాంసంతోనూ నిండి బురదగా ఉంది. వారికి పడి ఉన్న సుగ్రీవుడు, అంగదుడు, నీలుడు, శరభుడు, గంధమాదనుడు, గవాక్షుడు, సుషేనుడు, వేగదర్శి, ఆహుకుడు, మైందుడు, నలుడు, జ్యోతిముఖుడు, ద్వివిధుడు, పనసుడు కనపడ్డారు. 5 గడియల పొద్దువేళకి మొత్తం 67 కోట్ల వానరులు హతులయ్యారు. మహాసముద్రంలో ఉన్న
ఆ వానర కళేబరాల మధ్య హనుమంతుడు విభీషణుని వెంట పెట్టుకుని జాంబవంతుని వెతకసాగాడు. ఒకచోట అతను కనపడ్డాడు. శరీరం అంతా బాణాలతో నిండిపోయి ఉంది. అసలే వార్ధక్యం, దానికి తోడు ఇది. దీంతో అతను చల్లారిపోతున్న అగ్నిహోత్రంలా ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి విభీషణుడు, ఆర్య, ఇంద్రజిత్తు ప్రయోగించిన తీక్ష్ణ బాణాల వల్ల నీ ప్రాణాలు పోకుండా నిలిచి ఉన్నాయి కదా అని అడిగాడు. అది విని జాంబవంతుడు కళ్ళు తెరవలేక, చాలా కష్టం మీద రాక్షసరాజ్య, మాట సవడిని బట్టి నేను గుర్తించాను. బాణాల బాధ వల్ల కళ్ళు విప్పి నేను చూడలేకపోతున్నాను. అంజనా వాయుదేవుల ముద్దుబిడ్డ హనుమంతుడు బతికున్నాడా అని అడిగాడు. దాని మీద విభీషణుడు, జాంబవంతుడా, నువ్వన్నీ తెలిసిన వాడవు, కానీ రామలక్ష్మణుల మాటైనా ఎత్తకుండా హనుమంతుడి సంగతి అడుగుతున్నామే. సుగ్రీవుని మీద, అంగదుని మీద, రాఘవుల మీద కూడా నీకు హనుమంతుడి మీద ఉండినంత స్నేహం లేదే అని అడిగాడు. అందుకు జాంబవంతుడు, రాక్షసేంద్ర, దానికి కారణం ఉంది. హనుమంతుడు బతికి ఉంటే వానరసేన చచ్చినా బతికుందన్నమాటే. హనుమంతుడు చనిపోయి ఉంటే మేం బతికి ఉండినా చచ్చిన వాళ్ళమే. వాయువుతో సమానము, పరాక్రమంలో అగ్నితో సమానము అయిన హనుమంతుడంటే అందరికీ మాకు ప్రీతి అని చెప్పాడు. అది విని హనుమంతుడు తన పేరు చెబుతూ జాంబవంతుని పాదాలు పట్టుకుని యథావిధిగా నమస్కరించాడు. హనుమంతుని మాట విని జాంబవంతుడు ఎంత బాధగా ఉన్నా పునర్జన్మ ఎత్తినట్టు అనుకుని, వానర శార్దుల, ఇలా రా నాయన, నువ్వు వానరులను రక్షించాలి. నువ్వే రక్షించగలవు. మరెవ్వరికి నీకున్నంత పరాక్రమం లేదు. పైగా నువ్వొక్కడివి వానరులకు అందరికీ స్నేహితులవు. ఇప్పుడు నీ పరాక్రమం చూపించవలసిన సమయం వచ్చింది. మరొకని వల్ల ఇప్పుడు ఏమీ కాదు. భల్లూక వానర వీరులకు అందరికీ ఆనందం కలిగించు. మూర్ఛిల్లిన రామలక్ష్మణులను తీర్చు. సాగరం దాటి ఆకాశ మార్గాన నువ్వు ఇప్పుడు నుంచిన పాటున హిమవత్పర్వతం దగ్గరికి వెళ్ళాలి. అక్కడ వృషభం అనే పేరుతో స్వర్ణమయం అయిన పర్వతము, హిమవత్పర్వత శిఖరము ఉన్నాయి. ఈ రెండింటికి మధ్యగా ఓషధి పర్వతం ఉంది. దాని మీద ఓషధులన్నీ ఉన్నాయి. అవన్నీ దశ దిశలు ప్రకాశమానం చేస్తూ మెరిసిపోతూ ఉంటాయి. అక్కడ ముఖ్యంగా మృత సంజీవని, విశల్యకరణి, సావన్యకరణి, సంధానకరణి ఉన్నాయి. నువ్వు అవి తీసుకురావాలి. అవి తెస్తే నువ్వు వానరులందరినీ బతికించిన వాడి అవుతావు అని చెప్పాడు. జాంబవంతుడు చెప్పింది వినగానే జలవేగంతో, సముద్రంలాగా బలోద్రికాలతో హనుమంతుడు పొంగిపోయాడు. వెంటనే అతను పర్వత శిఖరం మీదికి దూకి తన పాదాఘాతంతో ఆ పర్వతం గడగడలాడిపోతుండగా తానొక పర్వతం అయినాడు. ఆ ఔద్ధత్యం ఆ పర్వతం సహించలేకపోయింది. ఆ పర్వతం మీద చెట్లన్నీ కూలిపోయి అతని వేగం వల్ల మండిపోయాయి. పర్వత శిఖరాలు పిండిగుండా అయిపోయాయి. ఆ నిషిద్ధ సమయాన లంకాపట్నం ద్వారాలన్నీ కదిలిపోయాయి. గోపురాలు కూలబడ్డాయి. రాక్షసులందరూ భయభ్రాంతులైపోయారు. ఆ పర్వతం మీద నుంచి ఎగిరి అతను మలయ పర్వతం మీద వాలాడు. ఆ పర్వతం మీద అనేక జాతుల వృక్షాలున్నాయి. తటాకంలో తామర పువ్వులు, కలువ పువ్వులు చక్కగా వికసించి ఉన్నాయి. అది 60 ఆమడలు ఎత్తుంది. దాని మీద విద్యాధరులు, గంధర్వులు, దేవతలు, అప్సరసులు విహరిస్తున్నారు. మహర్షులు ధ్యానమగ్నులై ఉన్నారు. అనేక గుహలతో నిండి ఉన్న ఆ పర్వతం మీద అనేక జాతుల మృగాలున్నాయి. వారిని అందరినీ భయభ్రాంతులను చేస్తూ అతను ఆ పర్వతం మీద మేరు పర్వతంలాగా పెరిగిపోయాడు. అతను కాళ్ళతో పర్వతం గడగడ వణికేటట్లు తొక్కాడు. పడబా ముఖంలాగా నోరు తెరిచి సింహనాదం చేశాడు. ఆ ధ్వని విని లంకలో ఉన్న రాక్షసులందరూ కుక్కిన పేలైపోయారు. అప్పుడు రామునికి నమస్కరించి అతను తోక జాడించి, నడుము వంచి, నోరు తెరిచి ఆకాశానికి ఎగిరాడు. ఆ హనుమంతుని బాహువేగము, ఊరువేగము సహించలేక చెట్లు, బండరాళ్ళు, వానరులు అనేకులు వెళ్ళి సముద్రంలో పడ్డారు. అతను తాచుపాముల వంటి బాహువులు చాచుకుని అసలే అల్లకల్లోలంగా ఉండే సముద్రం జలజంతువులతో మరింత క్షోభపడేటట్లు విష్ణుమూర్తి విడిచిన సుదర్శన చక్రంలాగా ఆకాశం చీల్చుకుంటూ వెళ్ళారు. దాంతో అతనికి అనేక పర్వతాలు, అనేక అరణ్యాలు కనపడ్డాయి. నదులు, తటాకాలు, సరస్సులు లెక్కలేనని కనపడ్డాయి. పట్నాలు, పల్లెలు అసంఖ్యాకంగా కనపడ్డాయి. ఇలా అతను జాంబవంతుడు చెప్పింది స్మరించుకుంటూ వాయువేగంగా వెళ్ళి హిమవత్ పర్వతం దగ్గరికి చేరుకున్నాడు. ఒక పర్వతం మీద అనేక జలపాతాలు పడుతూ ఉన్నాయి. ఎన్నో గుహలున్నాయి. తెల్లని మేఘమండలం లాంటి శిఖరాలు మెరుస్తున్నాయి. రకరకాల వృక్షాలున్నాయి. దేవతలు, మహర్షులు నివసించి ఉండిన ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ అతను బ్రహ్మకోశము, రజతాలయము, శుక్రాలయము, రుద్రశరమోక్షము, హయగ్రీవము, బ్రహ్మకపాలము, వజ్రాలయము, వైశ్రవణాలయము, సూర్యప్రభ, సూర్య నిబంధనము, బ్రహ్మాసనము, శివధనుస్సు, భూనాభి, కైలాసము, హిమవచ్చిల, వృషపర్వతము, కాంచన శిఖరము చూశాడు. వాటి నడుమ సర్వౌషధులతోనూ తేజరిల్లిపోతున్న ఔషధి పర్వతాన్ని చూశాడు.
ఇలాగా అతను అనేక వేల యోజనాల దూరం వెళ్ళి ఓషధి పర్వతం మీద ఓషధులను వెతకసాగాడు. కానీ తాము తీసుకురావడానికి హనుమంతుడు వచ్చాడని గుర్తించి ఓషధులు అదృశ్యమైపోయాయి. అది గ్రహించి అతను మిక్కిలి కోపంతో ఆబోతులాగా దిక్కులు పగిలేటట్టు రంగవేసి, ఓషధి పర్వతమా, రాముని మీద కూడా నీకు దయలేనట్టుంది. ఇదే నీ నిశ్చయం అయ్యేటట్లయితే కానీ నా బాహుబలంతో నిన్ను పెళ్లగించి గుండెకొట్టాను చూసుకో అంటూ ఉరిమి ఆ పర్వతం సమూలంగా పెళ్లగించి ఆకాశానికి ఎగిరి గరుడ వేగంతో బయలుదేరాడు. ఈ సాహసం చూసి ఖేచరులు అంతా ఆశ్చర్యపడ్డారు. ఆ పర్వతం సూర్యమండలంలా ఉంది. సూర్యుని దగ్గరగా ప్రయాణం. అసలు హనుమంతుడే సూర్య సమానుడు. ఇదంతా ఆకాశాన మరో సూర్యబింబం ఉదయించినట్లుంది. అప్పుడు సుదర్శన చక్రం ధరించి ఉన్న మహావిష్ణువు కూడా ఉన్నాడు. అప్పుడు సుదర్శన చక్రం ధరించి ఉన్న మహావిష్ణువులా కూడా ఉన్నాడు అతను. అక్కడ అతన్ని చూసి వానరులు సింహనాదం చేశారు. వారిని చూసి అతను సింహనాదం చేశాడు. ఆ ధ్వని విని లంకలో ఉన్న రాక్షసులందరూ భయభ్రాంతులై అరిచారు. వెంటనే అతను ఆ పర్వతం మీద వానరుల మధ్యగా ఉరికి వానర ప్రముఖులకు శిరస నమస్కారాలు అర్పించి విభీషణుని కౌగిలించుకున్నాడు. ఆ పర్వతం అక్కడికి వచ్చిన ఉత్తర క్షణంలోనే ఆ సువాసన తగలడం వల్ల రామలక్ష్మణుల ముందు, తర్వాత వానరులు అందరూ లేచి సంపూర్ణ ఆరోగ్యవంతులై నిలిచారు. చనిపోయిన వానరులు కూడా మళ్లీ బ్రతికి సింహవిక్రములైనారు. మొత్తం మీద అక్కడ పడిపోయి ఉండిన వారందరూ కూడా నిద్రపోయి లేచినట్టున్నారు. యుద్ధం ప్రారంభమైంది మొదలు రాక్షసులు వానరుల చేతిలో చచ్చిపోయిన తమ వాళ్ళని ఎప్పటికప్పుడే సముద్రంలో పడేస్తూ వచ్చారు. ఆ సంఖ్య తెలిస్తే శత్రువులకు లోకమైపోతామని రావణుడే అలా చేయమని వాళ్ళకు ఆజ్ఞాపించాడు. అంచేత ఓషధి పర్వతం వల్ల రాక్షసులకు ఏమీ లాభం లేకపోయింది. ఇలా అందరూ బతికి లేచాక హనుమంతుడు ఆ పర్వతం తీసుకెళ్లి యథాస్థానంలో ఉంచేసి మళ్లీ రాముని సన్నిధికి వచ్చి చేరుకున్నాడు. వానరులు లంకాపట్నం తగలెట్టడం. సుగ్రీవుడు హనుమంతుడిని పిలిచి, కుంభకర్ణుడు చచ్చిపోయాడు, కొడుకులు చనిపోయారు. ఈ కారణం వల్ల రావణుడు ఇప్పుడు యుద్ధం జరిగించాడు కనుక మన వాళ్లలో బలవంతులు వేగవంతులు అయిన వాళ్ళు కొరవులు చేతపుచ్చుకుని లంకలో ప్రవేశించాలి అని చెప్పాడు. సూర్యాస్తమయం కాగానే ఆజ్ఞ ప్రకారం వానరులు లంకలో ప్రవేశించారు. కొరవులు పట్టుకుని లంక అంతా నిండిపోయిన వానరులను చూసి అక్కడక్కడ లంకలో కాపున్న రాక్షసులు పారిపోయారు. వెంటనే వానరులు పురద్వారాలకు, కోట బురుజులకు, అంతటా ఉన్న మేడలకు నిప్పు పెట్టారు. అగ్నిహోత్రం విజృంభించింది. వేల కొద్దీ భవనాలు బుగ్గి అయిపోయాయి. పర్వతాల్లో ఉన్న మేడలు కూలిపోయాయి. ఆ మేడల్లో ఉన్న అగరు, మంచి గంధపు కర్రలు కూడా తగలబడిపోయాయి. ముత్యాలు, వజ్రాలు, పగడాలు భస్మం అయిపోయాయి. విలువగల పట్టుబట్టలు నుసి అయిపోయాయి. శాలువలు, కంబళిలు, బంగారు భూషణాలు, ఆయుధాలు, గుర్రాలకు వాడే అలంకారాలు నాశనం అయిపోయాయి. ఏనుగుల కంఠాభరణాలు, నడుమున కట్టే మోకులు, కథాలంకారాలు, కవచాలు, గుర్రాలకు ఏనుగులకు వాడే కవచాలు నుసి అయిపోయాయి. ఖడ్గాలు, ధనుసులు, అలెతాళ్ళు, బాణాలు, తోమరాలు, అంకుశాలు, శక్తులు, వింజామరలు ఉన్న వస్తువులు, సుగంధ ద్రవ్యాలు మండిపోయాయి. అప్పుడు లంకాపట్నంలో కొందరు బంగారపు నగిషి చేసిన కవచాలు తొడుక్కుని ఉన్నారు. కొందరు విలువగల వస్త్రాలు ధరించి పూలదండలు వేసుకుని కులాసాగా తిరుగుతున్నారు. కొందరు మద్యపానం చేసి కళ్ళుతో ఎలవేస్తున్నారు. కొందరు తూలిపోయి నడుస్తున్నారు. కొందరు శత్రువులను తలుచుకుని పళ్ళు కొరుకుతున్నారు. కొందరు గదలు, శూలాలు, ఖడ్గాలు పట్టుకుని ఉన్నారు. కొందరు మాంసాదులు భక్షిస్తున్నారు. కొందరు మద్యపానం చేస్తున్నారు. కొందరు శయనిస్తున్నారు. కొందరు భయభ్రాంతులై బిడ్డలను ఎత్తుకుని అటు ఇటు పరిగెడుతున్నారు. ఇలాంటి వాళ్ళందరూ ఆ మంటల్లో పడి కాలిపోయారు. అక్కడి భవనాల్లో ఎన్నో అపురూపమైనవి. వాటి విలువ ఇంత అని చెప్పడానికి లేదు. వాటి సౌకర్యాలు లెక్కలేనన్ని. వాటిలో బంగారపు పని ఎంతో చేశారు. వాటికి ఎన్నో అంతస్తులున్నాయి. అవి ఆకాశం అంటుతున్నాయి. కౌజుపిట్టలు, నెమళ్ళు, వీణలు, ఆభరణాలు, వీటి ధ్వనులతో అవి ముఖరితాలై ఉన్నాయి. అన్ని పర్వతాలలా ఉన్నాయి. అవన్నీ బూడిదైపోయాయి. మండిపోతున్న తోరణాలు మెరుపులతో ఉన్న నీలిమేఘాల్లా కనపడుతున్నాయి. మేడపైన నిద్రిస్తున్న సుందరాంగులు హాహాకారాలు చేస్తూ కిందికి ఉరుకుతున్నారు. ఆ భవనాలన్నీ దూరానికి ఓషధులతో మెరుస్తున్న హిమోత్పర్వత శిఖరాల్లా కనపడుతున్నాయి. మేడల పైభాగాలు తగలబడుతూ ఉంటే ఆ లంకాపట్నం విరగబూసిన ముదుగ చెట్ల అడవిలా కనపడుతుంది. ఏనుగులు, గుర్రాలు కట్లు తెంచుకుని పట్నం అంతా పరుగులు తీస్తూ ఉంటే అది ప్రళయకాలంలో జలజంతువులతో కరిగిపోయిన సముద్రంలా ఉంది. ఏనుగును చూసి గుర్రం ఒక దిక్కుకి, ఆ గుర్రాన్ని చూసి ఏనుగు మరో దిక్కుకి పారిపోతున్నాయి. లంకాపట్నం అంతా ఇలా తగలబడిపోతూ ఉంటే అది ప్రతిఫలించడం వల్ల సముద్రం అంతా ఎర్రగా ఉన్నట్టు కనపడుతోంది. ఇలాగ లంకంతా వానరుల చేతిలో ఒక క్షణంలో దగ్ధమైపోయింది. పొగలో ఇరుక్కుని మంటలలో మాడిపోతూ రాక్షసాంగనలు చేసిన రోదనలు
10 ఆమడల దూరం వినిపిస్తున్నాయి. కొందరు రాక్షసులు మంటలలో కాలిపోతూ పారిపోగా వానరులు వారి మీద పడుతున్నారు. రాక్షసుల రోదన ధ్వనులు, వానరుల హర్షధ్వానాలు, భూనభోంతరాళాలు, సముద్రము నిండిపోతున్నాయి. ఈ వీడియో ఇక్కడ ఆపేద్దామండి. ఇప్పటికి 81వ సర్గ పూర్తయింది. ఇక్కడ రావణుడు ఎంతమందిని కోల్పోయినా అతనికి పశ్చాత్తాపం అనేది కలగడం లేదు. ఇది మనం గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా అతను ఇంతమందిని పోగొట్టుకోవడానికి నా మూర్ఖత్వమే కారణం, ఇంకా మిగిలిన వాళ్ళన్నా రక్షించుకుందాము అనే ధ్యాస కూడా అతనికి రావడం లేదు. అందుకని దీని నుంచి ఏం నేర్చుకోవాలంటే అసలు తప్పు చేయకూడదు. అథవా ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు రాజు అనేవాడు ఆ నిర్ణయంలో తప్పొప్పులు ముందుగానే ఆ పని చేసే ముందే మంత్రులతో సమావేశాలై వాళ్ళతో డిస్కస్ చేసి అప్పుడు ఒపీనియన్ తీసుకోవాలి. కానీ రావణాసుడికి ఒక విధంగా చూస్తే ఈ విషయంలో అంత అవసరమూ లేదు. ఎందుకంటే అతనికి తెలుసు తను చేస్తుంది చాలా దుర్మార్గమైన పని అని. అందుకే అతనే కాదు, అతనికి సహకరించిన వాళ్ళు, అందుకే సబంధు సమిత్ర అని అంటారు చూడండి, మిత్రులతోటి బంధువులతోటి కలిపి అతన్ని నాశనం చేశారు మన సబాంధవ సమేతంగా అన్నట్టుగా. అందుకని ఒక తప్పు చేసేవాడి చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా పనిష్మెంట్ తప్పకుండా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే మీరు లైక్స్ కొట్టండి, షేర్ చేయండి. జై శ్రీరామ్.